channel. Now I am going to explain about decoders. First of all, what is meant by decoder? So decode is nothing but is a converter which can converts into that one kind of information into other kind of information. So it is simply convert binary value into decimal value. Okay, one kind of information to another kind of information. Let's see. Decoders ఎందుకంటే mostly decoders will be placed in the receivers to convert meaningful information, another information. Okay, so see here I am taking that formula. So every decoder should be working on the, it has a proper inputs, number of inputs, and it has number of outputs. So it has always number of inputs are n inputs and number of outputs are nothing but n outputs. So please remember it. And here 2 power n outputs. Okay, now so మనం ఇక్కడ చూస్తే in decoder ఏం చేస్తుందంటే only one output is activated. Only one output is activated at a time. ఒక టైం కి ఒక అవుట్పుట్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది అనమాట, విచ్ ఈస్ కాల్డ్ as on at a time. So please remember this, right? So let's come to that. So decoders are changes with respect to size depends on n. Suppose if n equal to 1, the decoder name is called as, what is formula? N to 2 power n, right? You can substitute. So n to 2 power n is 1 to 2 power 1 is 2. So right, the 1 to 2 decoder, 1 to 2 decoder. If I give the n equal to 2, ఏమవుతుంది ఇది? So 2 to 2 power 2 ఎంత? 4. This is called 2 to 4 decoder. This is exact opposite of encoder. So opposite of encoder. Right? Let's see that next one is, if n equal to 3, this is nothing but 3 to 2 power 3 ఎంత? 8. సో దీన్ని మనం ఏమంటామంటే 3 to 8 decoder అంటారు. ఒకవేళ n equal to 4 ఉంది అనుకోండి, దాన్ని ఏమంటాము? సో 4 to 16 decoder. 2 power 4 ఎంత? 16 decoder అనమాట. 4 to 16 decoders. ఇలా మనం decodes ని ఎలా డిజైన్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటానంటే నేను 2 to 4 decoder డిజైన్ చేస్తాను. 2 to 4 decoder తీసుకున్నాను. ఓకేనా? సో అంటే ఇన్పుట్ సైజ్ ఎంత? 2. అవుట్పుట్ సైజ్ ఎంత? 4. So you should remember that conditions. So I am to just draw the block diagram. This block diagram has 2 inputs. So inputs are I0 తీసుకున్నాను, నెక్స్ట్ వన్ ఎంత? I1 తీసుకున్నాను. అవుట్పుట్స్ ఏంటంటే 4 అవుట్పుట్స్, Y0, Y1, Y2, Y3. దిస్ ఇస్ కాల్డ్ 2 to 4 decoder. మనకు కావాలంటే ఎనేబుల్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎనేబుల్ కూడా తీసుకుంటున్నాను. ఎనేబుల్ అంటే ఏం లేదు, ఒక డివైస్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి. హూస్ గోయింగ్ టు డిసైడ్? ఎనేబుల్. సో ఎనేబుల్ ఇస్ నథింగ్ బట్ డిసైడ్స్ వెన్ ద డివైస్ గోయింగ్ టు బి ఆన్. ఇన్పుట్స్ చూడండి, ఇక్కడ ఎనేబుల్ తీసుకున్నాను. ఐ టేక్ ఎనేబుల్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్పుట్స్ ఆర్ I1, I0. ఆల్వేస్ ఎప్పుడు కూడా ఏంటంటే మనం MSB బట్టి రాయాలి. MSB రాయాలి, తర్వాత LSB రాయాలి. ఓకేనా? Y3, Y2, Y1, Y0. ఇలా మనకి సిగ్నల్స్ ఉన్నాయి. ఈ కండిషన్ చెక్ చేద్దాం చూడండి వీటిలో. సో దీస్ 3 ఆర్ ఏంటి? ఇన్పుట్స్. వాట్ అబౌట్ దిస్ 4 ఆర్ అవుట్పుట్స్. ఓకేనా? సో ఒకవేళ ఎనేబుల్ 0 ఉందనుకోండి, I1 I0 ఏమి ఇచ్చినా కూడా ఏమవుతుందంటే అవుట్పుట్స్ ఏముందంటే డిఫాల్ట్ గా జీరోస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఇంట్లో పవర్ సప్లై లేదు. సో మన ఇంట్లో ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసినా, లైట్ స్విచ్ ఆన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ ఉండదు కదా. అంటే మీన్స్ ఏంటి? వెన్ ఎనేబుల్ ఇస్ జీరో, ఎంటైర్ డివైస్ గోయింగ్ టు బి ఆఫ్ కండిషన్. ప్లీజ్ రిమెంబర్ ఇట్. సో దెన్ ఏం చేస్తున్నానంటే నాకు డివైస్ ఆన్ అవ్వాలి అంటే ఏం ఇవ్వాలి? ఎనేబుల్ ఏం ఇవ్వాలి? 1 ఇవ్వాలి. ఎప్పుడైతే ఎనేబుల్ 1 అవుతుంది, ఇక్కడ మనకు కావాల్సిన ఇన్పుట్ ఇచ్చామనుకుని వారికి కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 2 ఇన్పుట్స్ కాబట్టి 0 0 0 1 1 0, నెక్స్ట్ ఎంత? 1 1. ఇప్పుడు చూడండి 0 0 అంటే ఎంత? బైనరీ వాల్యూ 0 0. డెసిమల్ వాల్యూ దీని ఏమవుతుంది? జీరోనే కదా. అంటే అవుట్ ఆఫ్ 4 అవుట్పుట్స్, సో హియర్ విచ్ అవుట్పుట్ ఇస్ యాక్టివేటెడ్? 0 0 0 1. అంటే Y1 మాత్రమే యాక్టివేట్ అవుతుంది, ఎందుకంటే 0 0 ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి కరెస్పాండింగ్ అవుట్పుట్ మాత్రం యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఎంత? 0 1. వాట్ ఇస్ 0 1 ఈక్వలెంట్? విచ్ ఇస్ కాల్డ్ as 1. దిస్ ఇస్ కాల్డ్ 0. వాట్ ఈస్ 1 0 ఈక్వలెంట్? 2. వాట్ ఈస్ 1 1 ఈక్వలెంట్? 3. అంతేనా? ఇప్పుడు చెప్పండి, 1 0 1 is nothing but Y1 is activated, remaining are zeros. When 2, so 1 0 is given, Y2 is only activated, remaining are zeros. Then 3, Y3 is activated, remaining is nothing but zeros. Have you observed? ఒక టైంకి
ఒక అవుట్పుట్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ఇన్పుట్స్ బట్టి, అంతేనా? డిపెండ్స్ ఆన్ ఇన్పుట్స్ బట్టి ఆ పర్టికులర్ ఏంటంటే అవుట్పుట్స్ ఈస్ గోయింగ్ టు బి ఎనేబుల్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద decoder. So how to draw the logical diagram? So we have four outputs. So y0, next one is y1, y2, y3. So y0 ఎక్కడ ఆన్ అవుతుంది చూడండి. y0 is nothing but 1, but the corresponding position ఎంత 100 అంటే ఎంత ఎనేబుల్ ఏమి ఉండాలి, ఎనేబుల్ 1 అయి ఉండాలి. అండ్ జీరో రిప్రజెంట్ ఫర్ i1 కదా, అంటే ఏంటి, దిస్ ఇస్ కాల్డ్ as i1 బార్. అండ్ నెక్స్ట్ ఎంత జీరో ఫర్ i0 అంటే ఎంత, i0 కూడా ఏమి ఉండాలి, జీరో ఉండాలి, i0 బార్. జీరో అంటే ఏంటంటే కాంప్లిమెంట్ ఫామ్, ఏంటది కాంప్లిమెంట్. 1 అంటే ఏంటి, డైరెక్ట్ నార్మల్ ఫామ్. సో నెక్స్ట్ చూడండి y1 ఏమొస్తుంది 101, 1 అంటే ఎనేబుల్ ఇంటూ జీరో, రైట్, i1 బార్ ఇంటూ i0, రైట్. నెక్స్ట్ y2 ఎంత, ఎనేబుల్ ఇంటూ i1 ఇంటూ i0 బార్, రైట్, ప్లీజ్ రిమెంబర్ ఇట్. y3 అంటే ఎంత, ఎనేబుల్ ఇంటూ i1 ఇంటూ i0. సో మనం ఎనేబుల్ కూడా రిమూవ్ చేసుకొని కూడా డ్రా చేసుకోవచ్చు. ఎనేబుల్ ఉంటే ఏంటంటే మనం హైయర్ డిజైన్స్ లో ఈజీగా డ్రా చేసుకోవచ్చు మనం, హైయర్ డిజైన్ బై యూజింగ్ లోయర్ డిజైన్స్. సో తర్వాత మనం ఏం చేద్దామంటే సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఎన్ని ఉన్నాయి మనకి ఇన్పుట్స్, సో 3 ఇన్పుట్స్ ఉన్నాయి. ఆల్వేస్ ఎనేబుల్ ఉంది, ఐఎమ్ టేకింగ్ ఎనేబుల్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఎనేబుల్, రైట్. ఎనేబుల్ ఆల్వేస్ గివెన్ టు దట్, దిస్ కాల్డ్ ఎనేబుల్. ఎనేబుల్ is given. నెక్స్ట్ వన్ ఎంత, i1, so this i1, so i1 complement, right. So we can give the i1 complement. See, so i1 ఇస్తున్నాను, సో యాజ్ టీజ్ గా i0 ఇస్తున్నాను, i0 ఇస్తున్నాను. సో బట్ మీకు ఏం కావాలి, ఒక్కోసారి ఏముంది, కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది. కాంప్లిమెంట్ ఫామ్ ఇవ్వాలంటే ఏం చేయాలి, దిస్ ఈస్ గివెన్ టు ద నాట్ గేట్, అప్పుడు ఏమవుతుందంటే ఇది i1 బార్ అవుతుంది. అగైన్ i0 ఇస్ గివెన్ టు ద కాంప్లిమెంట్, దిస్ ఏమవుతుంది i0 బార్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి, 4 అవుట్పుట్స్. 4 అవుట్పుట్స్ కాబట్టి మనకి ఏం తీసుకోవాలంటే 4 అండ్ గేట్స్ తీసుకోవాలి. ఈచ్ అండ్ గేట్ ఎంత, 3 ఇన్పుట్ అండ్ గేట్ అనమాట. ఓకేనా, 3 ఇన్పుట్ అండ్ గేట్. లెట్ మీ టేక్ దట్ 3 ఇన్పుట్ అండ్ గేట్. సి ఫస్ట్ అండ్ గేట్ చెప్పండి ఏముంది, ఎనేబుల్ ఇంటూ i1 బార్ ఇంటూ i0 బార్, సరిపోయింది. దిస్ ఇస్ అబౌట్ ఎంత, y0. ఓకే, ఎనేబుల్ ఇంటూ i1 బార్ ఇంటూ i0 బార్, ప్లీజ్ రిమెంబర్ ఇట్. నెక్స్ట్ వన్ సిమిలర్లీ యూ కెన్ టేక్ 3 more అండ్ గేట్స్, సో ప్లీజ్ రిమెంబర్ ఇట్. మీరు కావాలి లైన్స్ ఎక్స్టెండ్ చేసుకోండి, ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి లైన్స్ అనేవి, ఆ ప్రాపర్ సిగ్నల్స్ ని ఇన్పుట్స్ కి ఇచ్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇన్పుట్స్ ఏమని చెప్పండి. నెక్స్ట్ ఎంత కావాలి, y1 కావాలి. y1 కావాలంటే ఏం చేస్తాము, ఎనేబుల్ యాజ్ టీస్, నెక్స్ట్ ఏం చేస్తాం, i1 బార్, 01 కదా, i1 బార్ ఇంటూ i0, ఇస్ అబౌట్ y1. ఓకే, సో ఎనేబుల్ ఇంటూ i1 బార్ ఇంటూ i0, 01. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, ఎనేబుల్ ఇంటూ i1 as this, then i1 bar, this is 010, right. This is about y2. Enable into i1 into i0 bar, please remember it. Next enta, last condition enta, enable into i1 into i0, this is about y3, all ones. Enable into i1 into i0. So this is the today's class. Next video I will discuss about the next topic. Thank you.